హీరో రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. కోకాపేటలో తాను ఉంటున్న విల్లాలోకి రాజ్ తరుణ్ అనుచరులు వచ్చి దాడి చేశారని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2016లో రాజ్ తరుణ్ తో కలిసి కోకాపేటలో విల్లాను కొనుగోలు చేశామని, 2024లో రాజ్ తరుణ్ ఇంటిని ఖాళీ చేశాడని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. అయితే తాను ఇంట్లో ఉండగా రాజ్ తరుణ్ మనుషులు విచక్షణారహితంగా దాడి చేశారని లావణ్య ఆరోపిస్తోంది. ఇంటికి సంబంధించిన కేసు ఇంకా కోర్టులో పెండింగ్ లో ఉండగానే ఇంటిపై దాడి చేసి కుక్కలను చంపేసి బంగారం ఎత్తుకు వెళ్లారని తెలిపింది. ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పటికీ నేను నా తమ్ముడితో నా మిగతా పెట్స్ తో అదే ఇంట్లో ఉంటున్నాను. నా కేసెస్ అన్ని కూడా ఆన్ గోయింగ్ లీగల్ ఇష్యూస్ అన్ని కూడా నేను చూసుకుంటూ వస్తున్నాను. నేను ఇంట్లో లేని టైంలో మాకు ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారండి. ఫస్ట్ టైం రాజ్ పేరెంట్స్ వచ్చారు, ఇది మా కొడుకిల్లు మేము ఉంటామని సరే అని రానిచ్చాను. మాకు పవర్ కట్ చేసి వాటర్ కట్ చేసి మమ్మల్ని అంతా ఇబ్బంది పెడుతూ చేశారు. కరెంట్ ఆఫీస్కి వెళ్ళొచ్చేసరికి మా తమ్ముడిని నన్ను మళ్ళీ లోపలికి రానివ్వకుండా మా డాడీని ఇబ్బంది పెడుతూ అంతా చేశారు. రాత్రికి ఇల్లు ఖాళీ చేసేసారు. మా నైబర్స్ మాకు కాల్ చేసి చెప్పారు, మీ ఇంట్లో సామాన్లన్నీ ఇలా ఆటోల్లో టాటా ఏసీ ఆటోలో తరలిస్తున్నారని. ఏంటి అని తిరిగి నేను మా పేరెంట్స్ తో తిరిగి వచ్చి ఏంటి అని అడగదామని చూస్తే ఇల్లంతా ఖాళీ ఉంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టడానికి వెళ్తే మీ మీదే సుశీల్ అగస్టిన్ అనే వ్యక్తి కంప్లైంట్ పెట్టాడు, ట్రెస్ పాసింగ్ కేసు అని చెప్పారు. మా ఇల్లు మేము ఖాళీయే చేయలేదండి. నేను ఉమెన్ ని దట్టు సింగిల్ గా ఉంటున్నాను. ఒక ఆడపిల్ల ఉంటున్న ఇంటిని అతను ఎలా అక్రమంగా ఇలా ఖాళీ చేపిస్తాడు? నేను ముందు నుంచి చెప్తున్నాను, ఏదున్నా సరే లీగల్ గా చూసుకుంటాను అన్న రాస్తారు. నువ్వు ఎందుకు బయటికి రాకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టేసి జంతువుల్ని చంపేసి కూతురు అన్నో హ్యాపీ తల్లిని చంపేశారు. అంత టార్చర్ పెట్టి చంపారు. రాత్రి అంతా ఏం చేసి చంపారు? దాన్ని కుక్క పిల్లల్ని చంపేశారండి. మా డాడీని ఇలా చేశారు. హాస్పిటల్లో ఉన్నాము, 1 month పట్టింది మాకు రికవర్ అవ్వడానికి. అంత దారుణం మా వెనకాలండి. మీడియాలోనేమో శేఖర్ భాషతో చేపించావు, ఇక్కడేమో బయట గూండాలతో నిన్ను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు ప్రజలు మళ్ళీ నిన్ను హీరోగా చూస్తున్నారా? వీళ్ళందరికీ చట్టం వదలకూడదు. వదిలేదాకా కూడా నేను వాళ్ళ శిక్ష పడే వరకు నేను ఎక్కడికి వెళ్ళనండి. నేను కోర్టు మెట్లు ఎక్కిస్తాను. రాస్తారు, నీకు అదే ఛాలెంజ్ చేశాను. ఇందులో నుంచి నువ్వు తప్పించుకుంటావంటే మాత్రం నీ కల్లో కూడా అనుకోకు. రాస్తారు, ఇందులో ఉన్న ప్రతి ఒక్కరూ బయటికి రావాలి.